చంద్రబాబు గారు లాస్ట్ ట్రిప్ అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాలు రావడం గోదావరిది అంతా చూసాం. మళ్ళీ ఈ దఫా ఆయన అదృష్టం పుష్కరాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ పుష్కరాలకి ఇబ్బంది లేకుండా పుష్కరాలకు వచ్చే జనాన్ని దృష్టిలో పెట్టుకుని కోట్లాది మంది వచ్చే, అంటే ఇక్కడైతే లక్షలాది మంది వస్తారు, కుంభమేళకు కోట్లాది మంది వస్తున్నారు. ఇక్కడ పుష్కరాలకు సంబంధించి వచ్చే లక్షలాది మందిని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా అందరికంటే ముందు కేంద్ర ప్రభుత్వం ప్రిపేర్ అయింది. కేంద్ర ప్రభుత్వం అక్కడ రాజమండ్రికి గాను రైల్వే స్టేషన్ డెవలప్మెంట్కి 271 కోట్ల రూపాయలని రిలీజ్ చేసింది, ఓకే చేసింది. 2071-72 ఇదే ఏడాది నాటికి ఈ స్టేషన్ నుంచి గంటకి 9533 మంది రాకపోకలు సాగిస్తారని అప్పటి లెక్కన పెట్టుకోమంది. అంటే 2071 నాటి రష్యన్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కట్టమంది. అంటే పుష్కరాలకి స్థాయిలో వస్తారు అన్నటువంటి లెక్కని వేశారు. ఓవరాల్గా అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.